నన్ను మాట్లాడనివ్వండి సార్. నేను ఎందుకంటే ఇది కారణం ఏంటంటే పూర్తిగా మీ తప్పని చెప్పలేము. ఈ రెగ్యులేషన్స్ పుణ్యాన్ని చెప్పండి. ఒక్క నిమిషం సార్. రాజేందర్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు దామోదరరావు సార్ చెప్పిన విధంగా దామోదరరావు సార్ చెప్పేది ఏంటంటే ఈ రెగ్యులేషన్ గురించి చెప్పుకుంటూ కార్మికులు కొన్ని విధి విధానాలు తెలుసుకోకపోవడం కూడా ఇక్కడ తప్పు జరుగుతుందని అంటే ఓకే రైట్ కావచ్చు. ఇప్పుడు నేను అనేది ఏంటనంటే ఈ సజ్జన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిపోయారు, కానీ ఈ 2021 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు అసలు కార్మికులు ఇంత దమనకాండ చేసినటువంటి ఏ ఎండి గారు లేరు. సరే ఓకే, దానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ చిన్న చిన్న తప్పులకు ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ ఇంటికి కూడా ల్యాండ్ విషయం దృష్టి పెట్టుకొని బస్సుల మహిళతో వెళ్ళైతే బస్సుల మహిళని అటకాయించిన ఒక ప్రైవేట్ కేసుతోని నన్ను రిమూవ్ చేశాడు. ఓకే రైట్ అగ్రీడ్. దానివల్ల ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి తప్పుల మీద 18 కాంటెంట్ల మీద నేను ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రధాన మంత్రి గారిని నేను కంప్లైంట్ రాసిన. దాని మీద 200 మంది సంతకాలు పెట్టారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ప్రతి దాని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇతనిది ఒక అలిగేషన్ వచ్చిందని చెప్పి ఇతనిది ఎంక్వైరీ పుట్ అయిపోయాలంటుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దానికి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసారు. ఇవాళ నేను కూడా అదే అంటున్నా, నేను సజ్జనార్ సార్ మీద ఏదైతే కంప్లైంట్ నేను లాంచ్ చేశానో ఈ 200 మంది సంతకాలు పెట్టినరో దానిలో ఒక్క కంప్లైంట్ తప్పైనా కూడా నన్ను ప్రాసిక్యూట్ దాని ఎందుకు ఎంక్వైరీ. ఇప్పుడు ఆ ఎండి సజ్జనార్ సార్ కూడా ఎంక్వైరీ కావాల్సిందే. మేము చిన్న తప్పు చేస్తే మా మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ మెయిన్ ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఏ విధంగా అయితే రిమూవ్ చేశారో ఆయన మీద ఎంక్వైరీ కావాలి కదా. లేకపోతే ఇప్పుడు ఎందుకంటే అలా తప్పు ఉందనుకోరి, తప్పుంటే మమ్మల్ని ప్రాసిక్యూట్ చేయండి. ఎందుకంటే ఇవాళ చిన్న చిన్న తప్పులకు ఓకే రైట్ సార్. రాజేందర్ గారు ఓకే సమస్య మొత్తం చెప్పారు కదా. ఇప్పుడు దామోదర గారు ఏదో ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. ఒక్క నిమిషం. ఎండి గారికి మనకు అప్పీల్ అదాటే లేదండి. ఆయన చేసిన తప్పు ఏంటంటే మనం ఒక డిపో మేనేజర్ 100 మంది సస్పెండ్ చేసినప్పుడు అతని మీద ఎంక్వైరీ చేయాల్సింది. ఒక డిపో మేనేజర్ 2 ఏళ్ల కాలంలో 150 మంది సస్పెండ్ చేస్తే అతన్ని ఎంక్వైరీ పిలిచి అతన్ని పనిష్మెంట్ ఇవ్వాల్సింది. ఆయన చేయాల్సిన తప్పులు అవి. ఒక డిపో మేనేజరు చిన్న చిన్న తప్పులకు 100 మంది ఒక చిన్న గీత పడితే వాడికి సస్పెండ్, ఒక యాక్సిడెంట్ సస్పెండ్, పోతే ఒక డ్రైవర్ కు చిన్న మేకు టైర్ గుచ్చుకుంటే టైర్ డ్యామేజ్ అని ఇంక్రిమెంట్ కట్టు. లేకపోతే ఒకటేంటంటే ఎన్ని పనిష్మెంట్లు ఉన్నాయి. ఈ పనిష్మెంట్ల కారణం సజ్జనార్. ఇప్పుడు సమస్య మనం ఒక రకంగా ఏంటంటే నేను నా బాధ కూడా అదేనండి. మొదటి మీరు వినట్లేరు. మనకు ఆర్టీసీ విధి విధానాలు తెలుసుకోవడం వల్ల మన రెగ్యులేషన్స్ మార్చుకోకపోవడం వల్ల, మారకపోవడం వల్ల, మార్చే లీడర్షిప్ కూడా మిగతా వాళ్ళు లేకపోవడం వల్ల ఈ రోజు కార్మికులు ఇన్ని గోసలకు కారణం అండి. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏసీబీ పట్టుకుంటది, 1 కోటి 2 కోట్లు దొరుకుతాడు. ఇంకో ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ ఇంకెవరు దొరుకుతారు, వాడి మీద కేసు అవుతుంది. ఇంకో డిపార్ట్మెంట్ ఇంకోటి దొరుకుతాడు. ఆర్టీసీ కార్మికుడు 100 రూపాయలు దొరకంగా చూపెట్టండి చరిత్రలో ఎవడన్నా తప్పు చేస్తారేమో, తప్పు చేయడు. కారణం ఏంటంటే ప్యాసింజర్ టికెట్ లేని దొంగలనేమో వాళ్ళని దొరల్లాగా చూసుకుంటా ఏ తప్పు చేయని కార్మికుడిని చిన్న చిన్న తప్పులకు సస్పెండ్ చేస్తున్నారు. అది ఇంకా ఇవాళ మీ నలుగురే కాదు, కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళని చెప్తారు ఓవర్ సైడ్ కేసు అయినాయి సార్ ఇదని చెప్తారు. నాట్ కలెక్టర్ నాట్ ఇష్యూడ్ సస్పెండ్ అయినాయి సార్. మరి మనం ఏం చేస్తాం, టీటీఐ రాగానే ఏం చేస్తాం, గజగజ ఉనికిపోతాం. వాడు ఏం కాదమ్మా ఇక్కడ సంతకం పెట్టి ఉంటాడు. ఏ పొరపాటున టికెట్ వేయలేకపోయినా మనం రాస్తాం. అదే డిపో మేనేజర్ నువ్వు పొరపాటు లేదు అన్నావు కాబట్టి నువ్వు సస్పెండ్ అయ్యని అని అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే యూనియన్ లేకపోవడం కారణం ఏంటంటే ఈ రెగ్యులేషన్స్. ఒక్క నిమిషం సార్, ఈ రెగ్యులేషన్ మొదటి ఉన్నాయి. ఆ రోజు యూనియన్లో ఉండడం వల్ల ఏంటంటే వీడు అన్యాయం, ఏ తప్పు చేయలేదు సార్, ఇతను కానీ సస్పెండ్ చేస్తే మేము మా సంగతిని చూపిస్తాం, గేట్లు బంద్ చేస్తాం, డైరీలు బంద్ చేస్తాం, మీకు సహాయ నిరాకరణ చేస్తాం, ఇది అన్యాయం అని చెప్పితే ఆ డిపో మేనేజరు అక్కడ ఒత్తిడి తట్టుకొని ఆ కేసు ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ యూనియన్ లీడర్ లేకపోవడం వల్ల డిపో మేనేజర్లే బాసులు అయ్యారు, నియంత్రలు అయ్యారు, ఒక కరకోటకులు అయ్యారు, మానవత్వం లేదు. దామోదర్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు యూనియన్ల విషయం వచ్చింది కాబట్టి మనం మరొకసారి దగ్గు రాజేందర్ గారి దగ్గర వెళ్దాం.